అంటే డైరెక్టర్కి కూడా అభిరుచులు వేరుగా ఉంటాయి. అవునమ్మా. సో అభిరుచిని ఎరిగి వర్క్ చేయాల్సి ఉంటుంది. అవునమ్మా. సో గిరిజ గారు అలా చేయడంలో దిట్టానే అనుకోవచ్చు. గుడ్, వెరీ గుడ్, చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే గిరిజ గారు ఆ సన్నివేశానికి ఆ పాత్రకి 100% ఇచ్చేవారు అన్నమాట. తర్వాత అప్పట్లో డైరెక్టర్స్ అందరూ చిన్నవాళ్ళు కాదు కదమ్మా. ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చిన్నవాళ్ళ, కేవీ రెడ్డి గారు చిన్నవాళ్ళ, ఆదూరు సుబ్బారావు గారు చిన్నవాళ్ళ, వి మధుసూదన్ గారు చిన్నవాళ్ళ, ఎవరున్నారు చెప్పండి? వీళ్ళందరూ దర్శక దిగ్గజాలన్నమాట. వీళ్ళు చిన్నవాళ్ళు ఏం కాదు అసలు. అక్కడి నుంచి ప్రకంపనలు అన్నమాట. వాళ్ళు తలుచుకున్నట్టయితే కళాఖండాలు ఎన్ని కళాఖండాలని సృష్టించారో అది మనం ఈరోజు అంతే కదా. ఆ సినిమాలనే కదా మనం స్వర్ణయుగం అని చెప్తున్నాం మనం. అవును. ఆ స్వర్ణయుగం అంటే ఇప్పుడు ఆనాటి సినిమాలే చెప్పుకుంటున్నాం, ఆనాటి డైరెక్టర్స్ గురించి చెప్పుకుంటున్నాం, ఆనాటి నటీమణుల గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈరోజు లేరా అంటే మరేమో అది రేపు చెప్పాలి, రేపు చరిత్ర చెప్పాలి. కానీ ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకుంటున్న చరిత్ర ఏదైనా ఉందంటే ఆనాటి నటీమణుల గురించి, ఆనాటి హీరోలు కథానాయకుల గురించి చెప్పుకుంటున్నాం. కొన్ని కళలు పుట్టుకతోనే రావాలి. అవును. గిరిజ గారిని చూస్తుంటుంటే పుట్టుకతోనే తనకు ఆ కళ అబ్బిందనే చెప్పుకోవచ్చు. అవునవును. సో తన బాల్యం ఎక్కడ, ఎంతవరకు చదువుకున్నారు? ఆవిడ కంకిపాడని ఒక ఊరు ఉంది కదా, కంకిపాడని కృష్ణా జిల్లా అనుకుంటాను. కంకిపాడులో పుట్టింది మార్చి 3వ తారీఖు 1936. బాల్యం అక్కడే గడిచింది. దాని తర్వాత ఈ దాసరి తిలకం అని సినిమాల్లో బాగా, సినిమాల కంటే ముందు రంగస్థలం మీద మంచి ఆవిడ అంటే కళాకారిణి. గిరిజ గారి తల్లిగారు రంగస్థలం మీద ఆ రోజుల్లో పద్యాలు పాడి పేరు తెచ్చుకున్నటువంటి విదుషి అన్నమాట. ఆవిడ చాలా గొప్ప నటి. ఆవిడ కూతురు కనుక ఈవిడ కూడా రంగస్థలం మీద లోహితాక్షుడు, ప్రహ్లాదుడు ఇట్లాంటి క్యారెక్టర్స్ వేసింది చిన్నప్పుడు. తర్వాత రంగస్థలం మీద పద్యాలు కూడా పాడింది గిరిజ. రంగస్థల అనుభవం చాలా ఉంది. దాని తర్వాత మద్రాసు వెళ్ళిన తర్వాత కొంతకాలం రంగస్థలం మీద నటించింది, చిన్న చిన్న పాత్రలను నటించింది. ఆ తర్వాత ఒకేసారి గిరిజ గారి జీవితంలో రేలంగి గారి పరిచయం ఆవిడ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందన్నమాట. ఆల్మోస్ట్ వాళ్ళు రేలంగి ఎలా ఉపయోగపడ్డారంటే పెద్ద ప్రమోటర్గా ఉపయోగపడ్డాడు ఆవిడకి. రేలంగి గారు సినిమాలో పెళ్లికాను సినిమా ఉంది. ఆ పెళ్లికానుకలో రేలంగి గారి పక్కన ఎవరు ఉండాలంటే గిరిజ గారు ఉండాలి. వెలుగునీళ్ళ సినిమా ఉంది, వెలుగునీళ్ళ సినిమాలో ఎవరంటే మళ్ళీ గిరిజ గారు. ఇలా అన్నమాట. తర్వాత కలిసి ఉంటే కలిసి ఒక పెద్ద సర్కస్లో బఫూనరీ క్యారెక్టర్, ఓ విలన్ క్యారెక్టర్ కూడా ఎవరంటే గిరిజ గారు. ఇలా అన్నమాట. ప్రతి సినిమాలో కూడా రేలంగి గారి పక్కని ఏదో ఒక మంచి మంచి ఆవిడ ఆయనతో పోటీ పడి నటించేటువంటి పాత్రల్లో కనిపించేది కూడా. అంతేకాకుండా రేలంగి గారికి గిరిజ గారికి కూడా హిట్ పేరు తెర మీద, ఇద్దరు మంచి జంటగా ఉండేవారు. అవును. సో అది కూడా వాళ్ళిద్దరికి ప్లస్ అయిందేమో. హిట్ పేరు అంటే వీళ్ళిద్దరు పోటీ పడి నటించేవాళ్ళు. తర్వాత అక్కడ ఇంకోటి జరిగేది, దర్శకుడు చెప్పేది చేసేవాళ్ళు కాదు వీళ్ళు ఆ పోటీ పడే తత్వంలో, ఆ ఇంప్రవైజేషన్లో ఒక రేలంగి గారు చాలా అవతల ఒక పేరా డైలాగ్ చెప్పినట్టయితే చిన్న అంటాడన్నమాట. ఆ ఒక్క చిన్న పెద విరుపుతోనో ఏదో ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో కొట్టేస్తారు అనమాట. ఆ పేరా డైలాగ్ అంతా పోతుందన్నమాట. దాన్ని జాగ్రత్త పడి డైలాగ్ చెప్పాలి గిరిజ గారు. ఇప్పుడు ఆయన చెప్పిన డైలాగ్కి ఒక ఎక్స్ప్రెషన్తో, ఈవిడ చెప్పిన డైలాగ్కి ఒక ఎక్స్ప్రెషన్తో కొట్టేస్తే దాన్ని మించింది చేసి చూపించాలి అక్కడ. ఇలా తేలిపోతుంది. కనుక నువ్వేం చేస్తావో చెప్పు, నేను ఇలా చేస్తాను. లాస్ట్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్ కూడా చెప్పు, దానికి ఒక కౌంటర్ ఎక్స్ప్రెషన్ ఇస్తాను. ఇలా అంటే మంచి అండర్స్టాండింగ్ ఉండేది. అండర్స్టాండింగ్తో నటించేది ఆవిడ. ఓకే సార్. అప్పట్లో కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత నీకు నచ్చింది నువ్వు చేయి, నాకు నచ్చింది నేను చేస్తాను అన్నట్టు కాకుండా ముందే ఎట్లా మాట్లాడుకుందాను కోఆర్డినేట్ చేసుకుని విత్ ఎక్స్ప్రెషన్స్తో. సో అందువల్లనేమో అప్పట్లో అంత బాగా ఆ సన్నివేశాలు పండించాయి, రక్తి కట్టించాయి అనుకోవచ్చా? అంతేనమ్మా, పోటీతత్వం కదా అక్కడ. మీకు ఏంటంటే డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్లు చెప్పారు, బాబు నీ క్యారెక్టర్ ఇది, నీ క్యారెక్టర్ కోతలరాయుడు క్యారెక్టర్ నీది, అమాయకత్వంతో ఉన్నటువంటి గృహిణి క్యారెక్టర్ నీది, గిరిజ గారు అమాయకురాలు, మొగుడు ఏం చెప్తే అది నమ్ముతుంది, మొగుడేమో పెద్ద కవి అని చెప్పుకుంటాడు, వాడు ఎక్కడ గండబెండేరాలతో తొడిగారు అది ఇది అని చెప్పుకుంటాడు. చెప్పుకుంటే ఒకరోజు నిజంగానే వెళ్ళేసరికి తన మొగుడు చెప్పుకున్న కవి
మొగుడని అనుకుని వెళ్తుంది సభకి. తీరా చూస్తే ఇంకెవరో కవి మాట, వాడికి పూలదండలు అన్నీ వేసి సన్మానం చేస్తారన్నమాట. ఈ భార్య ఏం చేస్తుంది, నా మొగుడికి పెద్ద సన్మానం చేస్తారు అని వీళ్ళ తాలూకు ఇరుగు పొరుగు అందరిని తీసుకెళ్తుంది. అక్కడ షేమ్ అయిపోతుంది అన్నమాట. ఆ రేలం గారు ఏం చేస్తారు, ఇంటికి రాగానే ఇంటికి వస్తుండగానే దారిలో పూలదండలు కొనుక్కొని ఇలా బుర్ర మీద జలుకొని, చూసావా అక్కడ కొట్టారు చప్పట్లు, నేను కవిత్వం చెప్తుంటే అప్పుడు నిజం తెలిసిపోతుంది కదా. అబద్ధాలు ఆడుతుంటే అక్కడ సన్నివేశాలు ఎవరో డైరెక్టర్ చెప్తే చేయవలసినవి కాదు అవన్నీ, వాళ్ళు చేయవలసిందనే. ఇక అంటే ఇంత అబద్ధాలు ఆడతావా, ఇంత మోసం చేస్తావా, నన్ను అమాయకురాలు చేసి ఆడుకుంటావా అని చెప్పేసి ఆవిడ తిరగబడుతుంది అన్నమాట. ఈవిడేం డైలాగ్స్ మాట్లాడుతుందో, ఆయన ఏం మాట్లాడుతాడు, ఈవిడ ఎలా కొడుతుందో, ఆయన ఎలా రియాక్షన్స్ ఇస్తాడో అవంతా సహజంగా జరిగిపోతుంటాయి. ఇక్కడ అనుకుంటే జరిగేవి కావు అన్నీ. అలాగమాట వాళ్ళు ఇద్దరు చాలా, గిరిజ గారు రేలంగి దగ్గర నుంచి చాలా మంచి పోటీ ఇచ్చేది. అందుకే సన్నివేశాలు రక్తి కట్టాయి. అసలు ఆ దృశ్యాలు ఇంకా కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి అన్నమాట ఇంతవరకును. అంటే చిన్నప్పటి నుంచే తల్లిగారి నుంచే ఈ కళ గిరిజ గారికి అబ్బిందనే చెప్పుకోవచ్చు. అవునవును. గిరిజ గారు ఒక్కరేనా వాళ్ళ తల్లిగారికి, ఇంకా పిల్లలు? గిరిజ గారు ఒక్కరే కూతురు. ఎంతవరకు చదువుకున్నారు? గిరిజ గారు పెద్ద చదువుకోలేదు, 5వ క్లాస్ వరకు చదువుకుంది అంతే. ఇంగ్లీష్ ఏం రాదు. అది అక్షరాలు సీన్ పేపర్లు చదివినంత వరకు చదువుకుంది అంతేగాని పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు. చదువుకునే టైం ఎక్కడిది, ఎప్పుడు 24 గంటలు నాటకాలు, ఈ పద్యాలు, పాటలు వీటితో సాగిపోయింది. కానీ రంగస్థలం నటే కదా గిరిజ గారు కూడా. అంటే మాక్సిమం పాత తరం నటీమణులు అందరూ, నటులు ఇద్దరు కూడా రంగస్థలం నుండి వచ్చిన వాళ్ళే. రంగస్థలం నుంచి వచ్చేవాళ్ళు, స్వయంగా పాటలు పాడుకుంటుండేవారు. వాళ్ళ పాట నేపథ్య గానం లేదు, వాళ్ళే పాడేవారు అన్నమాట. ఏ ఏజ్లో రంగస్థలం ప్రవేశం చేశారు గిరిజ గారు? గిరిజ గారు 6వ సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్ ఏదో వేసినట్టు చెప్పుకుంది అన్నమాట. 6వ సంవత్సరం అంటే మాటలు వస్తుంటాయి కదా, భక్త ప్రహ్లాద దాంట్లో ప్రహ్లాదుడు లేకపోతే స్టేజ్ ఎక్కించారు. అలాగే దీని పేరేం పేరు, మన హరిశ్చంద్రలో కూడా లోహితాసుడి క్యారెక్టర్ చేయించారు. ఆ బాలనట్లుగా ఉన్నటువంటి ఆ క్యారెక్టర్లు అయి చేశారు. ఎందుకంటే అవసరం కొద్దీ స్టేజ్ ఎక్కించారు గిరిజ గారిని. పెద్ద ఏదో నటీమణి అనే ఫీలింగ్ కాదు, కానీ ఒక అవసరం కొద్దీ ఒక ఆర్టిస్ట్ కావాలి, ఆర్టిస్ట్ అవైలబుల్ అన్నమాట. ఆర్టిస్ట్ ఏమిటి, 4 డైలాగ్ స్టేజ్ ఎక్కిమని చెప్పేవారు, ఆ డైలాగ్ చెప్పేసి ఆ పద్యం పాడేసి ఆ క్యారెక్టర్ అయిపోయేది అన్నమాట. అలా చేసేవారు ఆవిడ. రేలంగ గారితో ఎట్లానో పోటీ పడి చేస్తూ ఉండేవారు గిరిజ గారు. వాళ్ళిద్దరికి హిట్ పేరు అని ఎట్లానో ఒక ముద్ర పడింది. అంతేకాదు పద్మనాభం గారితో చేసిన, రమణారెడ్డి గారితో చేసిన, చలం గారితో చేసినా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు గిరిజ గారు. సో వారితో చేసేటప్పుడు ఎట్లా ఉండేవారు? ఇక్కడ మీకు రేలంగిని గిరిజకి ఇంకొక విషయం చెప్పాలి. అది వాళ్ళు రేలంగి గారు చెప్పిన మాట. అది వాళ్ళంట కామెడీ ఎందుకు అంత బాగా పండిందంటే, వాళ్ళకి మీకు గురువులు ఎవరంటే అడిగాను నేను. నా గురువులు ఎవరంటే రేలంగి గారు చెప్పారు. చాలా గొప్ప మాట అది. నేను ఎప్పుడూ తీరిక సమయంలో చిన్నపిల్లలు లేరు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అన్నమాట, అంతే. ఈ 5 years లోపు ఉన్న పిల్లల్ని బాగా గమనిస్తుంటాను నేను. వాళ్ళ మాటలను మనం ఇమిటేట్ చేస్తే పెద్ద కామెడీ. చిన్నపిల్లల మాట చూసారా, వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారో వాళ్ళకే తెలియదు, ఎందుకు తిట్టుకుంటారో వాళ్ళకే తెలియదు, ఎందుకు ముద్దుగా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, ఎందుకు కుళ్ళుకుంటారో వాళ్ళకే తెలియదు, ఎందుకు కోపం వస్తుందో వాళ్ళకే తెలియదు. కనుక ఆ పిల్లల ప్రవర్తన చూసినట్టయితే మంచి కామెడీ వస్తుంది. కనుక వాళ్ళు చేసిన ఎన్ని తెలివితక్కువ పనులు చేస్తుంటారు. అంటే అమ్మ చేత దెబ్బలు తింటారు అన్నమాట. వెళ్తారు, ఆ మంచం ఎక్కుతారు, కింద పడిపోతారు, ఆ కుర్చీ మీద కింద దొరుకుతారు, ఇంకేదో చేస్తారు, దెబ్బ ఆ చేతిలో ఏదో ఉంటే అది ఇసురుతారు, ఆడి దెబ్బ తగులుతుంది, ఈడుస్తారు, మళ్ళీ బతిమాలుకుంటారు. ఇలాగ అవన్నీ చిన్నపిల్లల తాలూకు నటనలోంచి వచ్చిందే మా మంచి కామెడీ. నేను చిన్నపిల్లల్ని ఇప్పుడు బాగా గమనిస్తుంటాను. చిన్నపిల్లలు చేసిన దాన్ని ఆ ముద్దుగా మాట్లాడడం, వికిలి చేష్టలు, తర్వాత ఏంటంటే తిరుగు తక్కువతనం, బఫూనరీ అంతా చిన్నపిల్లల నుంచి నేర్చుకుందే. కనుక మేము ఎంత బాగా కామెడీ చేయగలుగుతాం. గిరిజ కూడా అదే టైమింగ్ని మెయింటైన్ చేస్తుంది. అంటే చిన్నపిల్లలకి ఏదైనా చెప్తే అర్థం కాదు కదా, అలా ప్రశ్న వేస్తే కామెడీ వస్తుంది. కామెడీ వస్తే అది జనం గొల్లు నవ్వుకుంటారు అన్నమాట. చిన్నపిల్లలాగా వెళ్ళి బాబు ఇప్పుడు నువ్వు ఇంట్రెస్ట్గా చదువుకోవాలంటే అనేసరికి ముట్టి చెప్తారన్నమాట. ఇలాగా చిన్నపిల్లలు అమాయకంగా ప్రశ్నలు వేసినట్టు, అనాలోచితంగా పనులు చేస్తున్నట్టు, అలాగే ఏదో పనిలో ఉన్న వాళ్ళకేమో కోపం తెప్పిస్తున్నట్టు, ఇవన్నీ కామెడీకి సంబంధించినటువంటి విషయాలే. మేము అది బాగా గమనించేవాళ్ళం అని చెప్పుకున్నారన్నమాట. అది ఆ గుణం చిన్నపిల్లలను అబ్జర్వ్ చేసి కామెడీ చేసే గుణం గిరిజ గారికి ఉంది, రేలంగి గారికి ఉంది.
ఇక పద్మనాభం గారు, రమణారెడ్డి గారు వీళ్ళతో చేసేటప్పుడు పద్మనాభం వేరు, వీళ్ళందరూ ఆ కామెడీ టింజ్ ఉన్నవాళ్ళు కదా వాళ్ళు. పద్మనాభం అంటే ఆ నవ్వు, ఆ నోరు ఇలా సాగదీయడం అంతా ఉంటుంది కదా. వీళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైమింగ్. అవునమ్మా, నువ్వు చెప్తావు కదా పద్మనాభం ఎలా నవ్వుతారు అలా మాట చెప్పొస్తారు చూడు, మన ప్రేక్షకులు చూస్తారు. ఆ నవ్వే కామెడీ. అది అంటే ఆ నవ్వించాలని కాదు, ప్రేక్షకులకి అంతకాలం గుర్తుండిపోవాలి. పద్మనాభం గారు ఎలా అవుతారంటే నువ్వు నవ్వేస్తున్నావు అలా మాట. పద్మనాభం గారు ఎలా రియాక్ట్ అవుతారు, పద్మనాభం గారు ఎలా కోపడతారు, ఆయన కోపడితే మనకు కామెడీ. మరి ఆయనతో టాలీ చేయాలి కదా, ఈక్వల్గా చేయాలంటే మరి గిరిజ గారు ఇంచుమించు ఆయన్నే ఫాలో అవ్వాలి కదా. ఏ ఆర్టిస్ట్ ఏ ఏ ఏ రేంజ్లో చేస్తున్నాడో ఆ టైమింగ్ని ఫాలో అవుతూ ఆయనతో పాటు ఈక్వల్గా చేయాలి గిరిజ కూడాను. అలా ఫాలో అయ్యేదే గిరిజ. తెలివైన ఆర్టిస్ట్ అని చెప్పాను కదా, అలా ఫాలో అయ్యేదే గిరిజ. సో వాళ్ళని ఫాలో అవ్వి వాళ్ళ యొక్క పోటీ పడుతూ వాళ్ళు ఏమి చేయబోతున్నారో తెలుసుకొని దాన్ని కౌంటర్ వేసేది. అది ఆవిడ అంటే తెలివైన లక్షణం.